రోజుల తరబడి మీరు గనుక గత 5 సంవత్సరాలుగా గనుక పార్లమెంట్ సమావేశాల యొక్క చరిత్ర గనుక చూసినట్టయితే, రికార్డులను గనుక చూసినట్టయితే, రోజుల తరబడి కాంగ్రెస్ పార్టీతో మద్దతుగా ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీలందరూ కూడా అదానీ పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలా అని చెప్పని, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో హిండెన్బర్గ్ రిపోర్ట్ పైన ఎంక్వైరీ చేయాలా అని చెప్పని, లేదు సిబిఐ విచారణ జరపాలని చెప్పని వందల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక విలువైన పార్లమెంట్ సమావేశాలను బేఖాతరు చేస్తూ, వాయిదా పడే విధంగా చేస్తూ రోజుల కొద్దీ నెలల కొద్దీ పార్లమెంట్లో కొట్లాడినరు అదానికి వ్యతిరేకంగా. ఢిల్లీలోనేమో కుస్తీ, మరి హైదరాబాద్లో దావోస్లో ఎందుకు దోస్తీ చేస్తూ ఉన్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరే చూసినారు రాహుల్ గాంధీ గారు ఏమంటా ఉన్నారు. 2014లో $8 బిలియన్ రెవెన్యూ ఉన్నటువంటి ఒక అదానీ గ్రూప్ $140 బిలియన్ రెవెన్యూ వరకు ఎట్లా పెరిగింది? నరేంద్ర మోడీ గారు మన అదానీ గారు ఇద్దరు కలిసి ఫ్లైట్లలో తిరుగుతున్నటువంటి ఒక ఫోటోలను పార్లమెంట్ సాక్షిగా చూపెట్టి మోడీకి అదానీకి ఉన్నటువంటి ఒక అక్రమ సంబంధాన్ని దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ అదానీని ఒక దేశద్రోహిగా, దేశంలోనే ఒక అతిపెద్ద దొంగగా, ఇంకా ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి మాట్లాడిన మాటలు ఏంటంటే అదానీ ఈజ్ అ మౌంటైన్ ఆఫ్ లైస్ అని చెప్పని కూడా, నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది. ఆయన అవునా కాదా అనేటువంటి ఒక అంశాన్ని పక్కన పెట్టినట్టయితే, రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎందుకు అదానీని ఆ రకంగా తూలనాడుతాడు? తెలంగాణలో రేవంత్ రెడ్డి 12,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి అదానీని భుజాల మీద ఎత్తుకొని అదానీకి తెలంగాణను తాకట్టెందుకు పెడుతున్నాడు? ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను దయచేసి చూడాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిసిండ్రు. ఎవరో ఒక టీవీ ఛానల్లో అడిగినరు, మోడీ గారు ఏమన్నారు, పర్సనల్గా మాట్లాడినట్టు కదా మీ ఇద్దరంటే, పర్సనల్గా చాలా విషయాలు మాట్లాడిన నేను చెప్పను అని చెప్పని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్ అని ఇంటర్వ్యూ, అందరికి అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను అని. నరేంద్ర మోడీ గారిని కలుస్తారు, నరేంద్ర మోడీ గారితో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాడు రేవంత్ రెడ్డి. మాట్లాడుకున్న తర్వాత జరిగినటువంటి 2 ప్రధానమైన పరిణామాలు దయచేసి తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలా. నరేంద్ర మోడీని అక్కడ కలుస్తాడు ఢిల్లీలో, హైదరాబాద్లో కరణదాని వచ్చి కలుస్తాడు. కరణదాని కలిసి 12,000 కోట్ల కాంట్రాక్టులు దావోస్లో పోయి సంతకం పెడతారు. ఇది ఒక పరిణామం. రెండో పరిణామం మనం చూసినాం, ఎమ్మెల్సీ సీట్లు సపరేట్ ఎన్నికలు జరగాల్సింది పోయి ఎమ్మెల్యే కోటాలో ఉన్నాయి, 2 కూడా కలిపేసి పెట్టినటువంటి ఒక పరిస్థితి. తోఫా నరేంద్ర మోడీ సాబ్కా తోఫా రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఈ అక్రమ సంబంధం ఏంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీకి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఒక అతిపెద్ద భారత జాతీయ వ్యాపారవేత్త అదానీతో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంది? దయచేసి ఖాన్ ఖోల్కే సున్లో మేరే భాई लोग, ये आदमी अदानी नरेंद्र मोदी से मिलते हैं, उसके बाद में नरेंद्र मोदी का स्टूज इन्वेस्टर जो है सो यहां पर आके जो है सो रेवंत रेड्डी साहब से मिलते हैं. ये क्या नाजायज रिश्ता है? ఇది ఎక్కడ అక్రమ సంబంధం? దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకటే కాదు, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, చలోబాయ్ అదానీతో మాకు మోడీ గారు చెప్పినట్టుగానే మేము అదానీకి పెట్టుబడులు ఇచ్చేసినామని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటే మాకు సంబంధం లేదు.